తండ్రి అయిన దేవునికి మొదటిగా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ, ఈ మాటలు వింటున్న గ్రామ కాపురస్తులకు, గ్రామ పెద్దలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మీ అందరూ క్షేమంగా ఉండాలని, మీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మీకోసము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు అల్లరి చేయకండి. అందరి దగ్గర పెన్నులు తీసుకో, మొత్తం అందరి దగ్గర పెన్నులు తీసుకో. అపర్ణ దగ్గర పెన్ను, అందరి దగ్గర పెన్నులు తీసుకో, పెన్నులు తీసుకో. చాలా మంచిది. మరి ఈ మాటలు ఉంటున్న ప్రజలారా, మరొకసారి ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రేమను బట్టి మీకు తెలియజేసింది ఏమిటంటే కొన్ని నిమిషాలు ఈ మాటలు మీకు వినబడుతున్నాయి కనుక శ్రద్ధాశక్తులతో మీరందరూ ఈ మాటల వైపు మీ మనసును పెట్టాలని మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కనుక మీరందరూ మీ పనులు చేస్తూ కూడా ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి కనుక మీరందరూ మనసు పెట్టి వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట ఈరోజు మీకు చూపిస్తున్నాను. మత్తయి గారు రాసిన సువార్త, అపోస్తలుడైన మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము ఎవరు అల్లరి చేయకూడదు అసలు. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనము నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు బైబిల్ తెరిచి చూడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఈరోజు మనకి అసాధ్యమైనది యేసుక్రీస్తుకి సాధ్యము. కొన్ని మనకు అసాధ్యమే, అది మన వల్ల అవ్వే పని కాదు, అది మన వల్ల జరిగే పని కాదు. నాయకుల వల్ల, అధికారుల వల్ల, బంధువుల వల్ల, చుట్టాల వల్ల, తల్లిదండ్రుల వల్ల, ఎవరి వల్ల కానిది నా యేసు ద్వారా తప్ప. యేసుకి మాత్రమే సాధ్యము. మనుషులకి ఎవ్వరికి సాధ్యము కానివి ఈ లోకములో చాలా ఉన్నవి. మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. ఏదైనా దేవుడు చేయగలడు. ఏదైనా దేవుడు చేయగలిగే సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు. సమస్తము సాధ్యము. మనకి సాధ్యము కానివి దేవునికి సాధ్యము. చాలా విషయాలు మీకు ఈరోజు దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. ప్రియమైన ప్రజలారా, మనకి కొన్ని పనులు, మనకి సాధ్యం కాని పనులు దేవునికి చాలా సింపుల్గా, చాలా సులువుగా మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తాం. అది మన వల్ల అవ్వే పని కానిది సింపుల్గా దేవుడు పాదాల దగ్గర మొర పెడుతున్నప్పుడు, దేవుడు సహాయము కోరుతున్నప్పుడు చిటికలో కొన్ని కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు మీకు చెబుతున్నానంటే, మనకి సాధ్యము కానివి దేవునికి ఏదైనా సమస్తమును సాధ్యం చేయగలిగే గొప్ప దేవుడిని ఈరోజు మనం ఆరాధిస్తున్నాము. మనము ఈరోజు దేవుని మందిరంలో ఆయన స్తుతిస్తున్నాము. ఆయన మాటలు వినడానికి మన చెవులు పనిచేస్తున్నాయి. ఆయన మాటలు వినడానికి మనం సిద్ధము పడి ఉన్నాం కనుక మనము మంచి ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకొని దేవుని మాటలు వినబుద్ధిగా ఉంటాయి కనుక ఆ మాటలు వినగలిగే మనస్సు దేవుడు మనకి దయచేయలాగా ప్రార్థన పూర్వకంగా మనం ఉందాం. మనిషి చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలడు. మనిషి చేయలేనిది, మనిషి వల్ల కానిది, మనిషి వల్ల జరగలేనిది దేవుడు మాత్రమే కొన్ని జరుగుతాయి. దేవుడు మాత్రమే చేయగలడు. ఒక అద్భుతమైన, ఒక మంచి
విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడో, ఆ వ్యక్తి ఎలాంటి అవమానాలు పడుతున్నాడో, ఆ వ్యక్తి ఎంత శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాడో, ఆ వ్యక్తి వల్ల కుటుంబానికి మనశ్శాంతి లేక కుటుంబం గలిబిల్లవుతూ కుటుంబం అంతా భయాక్రాంతులకి గురవుతున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక భయంకరమైన శోధన అనుభవిస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడు అంటే, ఆ వ్యక్తి వల్ల కుటుంబం ఎంత నలిగిపోతున్నదంటే, ఆ కుటుంబం వల్ల, ఆ వ్యక్తి వల్ల ఆ కుటుంబంలో మనశ్శాంతి లేని రాత్రులు ఎన్నో జరుగుతున్నాయి. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తన కుటుంబం అంతా వేదనకి గురవుతుంది. తన కుటుంబం అంతా బాధపడుతున్నది. ఆ వ్యక్తికి అంత భయంకరమైన రోగం ఒకటి వచ్చింది. ఆ రోగం ఏంటో తెలుసా? ఆ రోగం ఏంటో తెలుసా? మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో ఒక భయంకరమైన వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. ఆ వ్యక్తికి పెట్టింది ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ పెట్టింది ఆ వ్యక్తికి. అపవిత్రాత్మ పెట్టిన ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో, ఎంత బాధకి గురవుతున్నాడో, తన శరీరాన్ని ఎలా నలగగొట్టుకుంటున్నాడో, తన కుటుంబంకి మనశ్శాంతి లేని రాత్రులు ఆ వ్యక్తి ఎన్నో రాత్రులు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. వాడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసా? ఆ అపవిత్రాత్మ దయ్యము పట్టిన వ్యక్తి ఎక్కడుంటున్నాడో తెలుసా? యేసు రూములో పడుకోవట్లేదండి. వారి ఇంట్లో బెడ్రూమ్లో పడుకోవట్లేదు ఆ వ్యక్తి. ఒక దయ్యము పెట్టిన వ్యక్తి, ఒక అపవిత్రాత్మ పెట్టిన వ్యక్తి ఎక్కడ పడుకుంటున్నాడో తెలుసా? ఎక్కడ నివాసం ఉంటున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో చక్కటి మాట తెలియజేస్తున్నది. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రనక పగలనక వాడు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. గాయపరుచుకుంటున్నాడు. దేనితో తెలుసా? రాత్రులు కాదు, పగళ్ళు కాదు, రాత్రనక పగలన్నక సమాధుల్లోకి వెళ్ళి నివాసం ఉంటున్నాడు. మనుషులు సంచారం చేయలేని ప్రదేశాలలో ఈరోజు ఆ పవిత్రాత్మ పెట్టిన ఆ వ్యక్తి సమాధుల్లో పడుకుంటున్నాడు. కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏ ఊరు వెళ్తున్నాడో తెలియట్లేదు, ఏ ప్రాంతం వెళ్తున్నాడో తెలియట్లేదు, ఏ ఇంట్లోకి వెళ్తున్నాడో తెలియట్లేదు. అయ్యో, ఇది మనుషుల నివాసం లేని స్థలమే, భయంకరమైన ప్రదేశం ఉన్న స్థలమే, దురాత్మ సమూహాలు తిరిగే ప్రదేశమని ఆలోచించకుండా దురాత్మతో, అపవిత్రాత్మతో పెట్టిన వ్యక్తి సమాధుల్లో నివాసం ఉంటున్నాడు. ఊరి చివరన శ్మశాన వాకిటిలో పడుకుంటున్నాడు. చాలా భయంకరమైన దయ్యము పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇంట్లో పడుకోవట్లేదండి. ఆ వ్యక్తి బెడ్రూమ్లోకి వెళ్ళట్లేదు. ఆ వ్యక్తి హాల్లో ఏసీ వేసుకొని పడుకోవట్లేదు. ఎక్కడ పడుకుంటున్నాడంట? రాత్రి అని చూడట్లేదు, పగలని చూడట్లేదు. మనం వెళ్తామా రాత్రులు సమాధుల్లోకి? చాలామంది భయపడతారా? అది ఊరి చివరన కడతారు. అది భయంకరమైన ప్లేస్గా ఉంటుంది కనుక ఆ ఊరి చివరన శ్మశాన వాకిటి ఒకటి ఉంటుంది. అక్కడికి ఎవరైనా రాత్రులు వెళ్తారా? కానీ ఈ వ్యక్తిని అపవిత్రాత్మ నడిపిస్తున్నది. ఎక్కడికో తెలుసా? సమాధిలోనికి నడిపిస్తున్నది. సమాధుల్లోనే నివాసం ఉంటున్నాడు, సమాధుల్లోనే పడుకుంటున్నాడు. రాత్రి వెళ్ళిపోతున్నాడు, పగలు వెళ్ళిపోతున్నాడు, అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు, కొండల్లోకి వెళ్ళిపోతున్నాడు. అంత మాత్రమే కదంట, తన శరీరాన్ని రాళ్లతో నలగొట్టుకుంటున్నాడంట. రాళ్లతో కొట్టుకుంటున్నాడంట. ఎంత కంట్రోల్ చేసినా కుటుంబము మాట వినట్లేదు. కుటుంబం పడుకున్నప్పుడే వెళ్ళిపోతున్నారు, రాత్రి నడిచి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. కుటుంబం అంతా నెతుక్కుంటుంది. ఎవరన్నా సమాధుల్లో నెతుకుతారా? ఫోన్లు చేస్తారు, చుట్టాల ఇంట్లోకి ఫోన్లు చేస్తారు, బంధువులకు ఫోన్లు చేస్తారు, అక్కలకు ఫోన్ చేస్తారు, అన్నలకు ఫోన్ చేస్తారు, మామయ్యలకు ఫోన్ చేస్తారు. అమ్మ వచ్చిందా, నాన్న వచ్చిందా, బిడ్డ వచ్చాడా, కుమారుడు వచ్చాడా అని అడుగుతారు. కానీ సమాధుల్లోకి వెళ్ళి ఎవరైనా అడుగుతారా? అంటే ఆ వ్యక్తిని అలా నడిపిస్తున్నది ఆ దెయ్యం. ఆ అపవిత్రాత్మ పెట్టిన ఆ వ్యక్తిని ఆ శ్మశానానికి నడిపిస్తున్నది. ఆ శ్మశానానికి నడిపిస్తున్న ఆ వ్యక్తిని వెళ్లకుండా కాళ్ళకి చేతికి సంఖ్యలు కడుతున్నారంట. ఏం కడుతున్నారంట? సంఖ్యలు, గొలుసులు.
గొలుసులతో బంధించేస్తున్నారు. అయ్యో నువ్వు సమాధుల్లోకి వెళ్ళి పడుకుంటున్నావేటి, అయ్యో నువ్వు కొండల్లోకి వెళ్ళిపోతున్నావేటని ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారో తెలుసా? సంకెళ్ళతో గొలుసులతో కాళ్ళు చేతులు కడితే ఆ వ్యక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ సంకెళ్ళను గొలుసులను ఎలా తంపేస్తుందో తెలుసా? అదే మార్క్ గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. పలుమారు వాణ్ణి కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి, ఏమేసి? సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాళ్ళు సంకెళ్ళను తుత్తునీయులుగా చేసెను. తెంపేస్తున్నాడంట. ఏం తెంపేస్తున్నాడు? తాళ్ళు కాదు, నూలుపోం కాదు, గొలుసులను సంకెళ్ళను తెంపేస్తున్నాడు. సంకెళ్ళను తెంపేసేంత బలం ఎక్కడదా వ్యక్తికి? ఆ వ్యక్తిలో దురాత్మ ఉంది గనక, ఆ వ్యక్తిలో అపవిత్రాత్మ ఉన్నది గనక, ఆ అపవిత్రాత్మతో ఎంతో బాధపడుతున్నాడు. ఎన్నో చోట్ల తిరుగుతున్నాడు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎన్నో లక్షలు తగలబెట్టినా, ఖర్చు చేసినా, ఎన్ని చోట్లకు తిప్పినా ఆ వ్యక్తి బాగుపడలేదు. ఆ వ్యక్తి సమాధుల్లో నివాసం ఉంటున్నాడు, సమాధుల్లో పడుకుంటున్నాడు, కొండల్లో పడుకుంటున్నాడు. సంకెళ్ళు కాళ్ళకి చేతికి సంకెళ్ళు వేసిన ఆ సంకెళ్ళను తెంపేసుకుంటున్నాడు. తుత్తునీయులుగా నూలు పోము తంపేసినట్టుగా గొలుసులను తంపేసుకొని పారిపోతున్నాడు ఆ వ్యక్తి. ఎంత బాధ! కుటుంబం ఎంత నలిగిపోతుంది, కుటుంబం ఎంత భయపడుతుంది, ఒకసారి ఆలోచించండి. ఎంత భయక్రాంతులకి గురవుతారో, ఎన్ని బాధలు పడుతుంటారో. వారి లక్షణాలు ఎలాగుంటాయి తెలుసా? వారి లక్షణాలు, దయ్యం పెట్టిన వారి లక్షణాలు ఎలాగుంటాయి తెలుసా? మనతో మాట్లాడతారు, మనతో మాట్లాడి ఏం మాట్లాడతారో తెలీదు. సరిగ్గా కంటి మీద కునికుండదు, అన్నం తినరు, సరిగ్గా పడుకోరు. కొడుకులకి బాధ, కూతుర్లకి బాధ, బంధువులకి బాధ, ఊరికి బాధ, వీధి వారికి బాధ. అంత శక్తి వచ్చేస్తుందా వ్యక్తికి? ఇటు గొలుసులు చంపేసిన శక్తి వచ్చేస్తుందా? గొలుసులను సంఖ్యలను కాళ్ళకి చేతికి వేసిన గొలుసులను తాళ్ళుగా నూలుపోను తంపినట్టుగా తంపేస్తాడా వ్యక్తి? అంటే తంపేస్తాడు. అంత బలం వచ్చేస్తుంది. ఎందుకంటే అతనిలో ఉన్నది దురాత్మ, ఒక అపవిత్రాత్మ, ఒక దయ్యము నివాసం ఉంటుంది ఆ వ్యక్తిలో. అందుకే అంత బలం వచ్చేస్తుందండి. గతంలో నేను మందిరానికి వెళ్ళే ప్రారంభంలో మా నాన్న అక్క, పెద్దక్క లైట్ హౌస్లో ఉండేది. ఆవిడ సూర్యారావుపేటలో. ఆవిడ ఎక్కడుండో తెలుసా? 4 రోజులు కనిపించట్లేదని నెతికితే సమాధుల్లో పడుకుంటుందామే. మా సొంత మేనత్త దయ్యముతో పీడింపబడి, దురాత్మతో, అపవిత్రాత్మతో పీడింపబడి ఆమె సమాధుల్లో 4 రోజులు ఉండిపోయింది. 4 రోజులు సమాధుల్లోకి వెళ్ళి ఉండిపోయింది. ఊరంతా వెతుకుతున్నారు, ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? సమాధుల్లో పడుకుంటుంది. ఆ సూర్యారావుపేట నుంచి దుమ్ములపేటకి మా ఇంటికి తీసుకొస్తే ఆమెను ఒక ఇంట్లో బంధించేసి తాళ్ళు కట్టేసి ఆ గుమ్మానికి, ఆ దారబంధానికి కట్టేస్తే దారబంధాన్ని లాగేసింది తెలుసా? అన్నం తినేది కాదు. 4 రోజులు 5 రోజులు అన్నం తినేది కాదు. మరి ఎలా దారబంధాన్ని లాగేసుకుంటూ, తాళ్ళు తెంపేసుకుంటూ, కాళ్ళు ఇప్పేసుకొని, చేతులు ఇప్పేసుకొని పరిగెట్టేసేది? అంటే ఆమెలో ఉన్నది అపవిత్రాత్మ, దయ్యము నివాసం ఉంటుంది కనుక ఆ వ్యక్తికి అంత బలం వస్తున్నది. మరి తిండి తినట్లేదు కదా. మనం 4 రోజులు తిండి తినకపోతే నీరసమైపోతామే, మంచాన పడిపోతామే, ఓపుకుండదే, నడవలేమే. మరి దారబంధాలకి కట్టేసిన తాళ్ళును గుమ్మాన్ని లాగేసిందంటే మీరు నమ్ముతారా? గుమ్మాన్ని లాగేసింది. దారబంధానికి కట్టిన తాళ్ళుతోటి గుమ్మాన్ని లాగేసింది ఆవిడే. ఇది కట్టుకథలు చెప్పడానికే మీ ప్రాంతానికి రాలేదు, కట్టుకథలు మీకు బోధించట్లేదు. ఇది వాస్తవము, ఇది జరిగిన వాస్తవము, ఇది నిజము. కావాలంటే మా ఊరు వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఒక వ్యక్తి 4 రోజులు తిండి తినలేని వ్యక్తికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రులు తాళ్ళు తంపేసుకొని పరిగెట్టేసేది. ఎక్కడికి వెళ్ళిపోయేదో తెలీదు. ఎంతో మంది దగ్గరికి తీసుకువెళ్ళారు, ఎన్నో పూజలు చేశారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. అయినా
ఆమె రోగము నుండి, ఆ దయ్యము నుండి ఆవిడ్ని బ్రతికించలేకపోయారు. ఆఖరికి చనిపోయింది. అపవిత్రాత్మ ఏం చేస్తుందో తెలుసా? మనుషులను నాశనం చేసేస్తుంది, మనుషులను పాడు చేస్తుంది, మనుషులకి సమాధుల్లోనికి నడిపిస్తుంది, మనిషికి కొండల్లో ప్రాంతాలకు నడిపిస్తుంది, కుటుంబానికి మనశ్శాంతినివ్వదు, కుటుంబానికి లక్షలు ఖర్చు పెడుతుంది, వేళ్ళ ఖర్చు పెట్టిస్తుంది, కానీ ఆ కుటుంబానికి మనశ్శాంతిగా నిద్ర ఉండదు. ఎంతో బాధపడతారు. అయ్యో ఇలా వెళ్తే అలా వెళ్ళిపోతారు, అలా వెళ్తే ఇలా వెళ్ళిపోతారు. ఎంత కాపలా కాస్తారు తెలుసా? మా మేనత్త దగ్గర అలా ఉండేవారు వాళ్ళ కూతుర్లు. మా ఇంటి దగ్గరే ఉండేది. నేను అప్పుడు చెప్పాను, అమ్మా ఒక్కసారి పిన్ని, ఒక్కసారి అత్తను ఒక మందిరానికి తీసుకురండి, మందిరానికి నడిపించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, ఇంత ప్లేసులకి ఇన్ని చోట్లకి మీరు తీసుకువెళ్తున్నారు కదా, ఒక్కసారి మందిరానికి తీసుకురండి అని ఎన్నిసార్లు బతిమలాడని తెలుసా? రాలేదు. ఆఖరికి ఏమైపోయారో తెలుసా? సమాధికి వెళ్ళిపోయింది. ఆఖరికి ఆమె కాలాన్ని ముగించుకున్నది, కానీ ఆవిడ బాగుపడడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడరు. ఈరోజు చూడండి, అపవిత్రాత్మతో పీడింపబడుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి స్వార్థ చేయండి, వినరు. లక్షలు ఖర్చు పెడతారు, వేల ఖర్చు పెడతారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, ఆ చోటకి తీసుకెళ్తారు, ఈ చోటకి తీసుకెళ్తారు. ఇదిగో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, సంఖ్యలతో కాళ్ళు చేతులు కట్టేసిన తెంపేసుకొని తుత్తునీయులుగా చేసుకొని వాడు సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నాడు, వాడు కొండల్లోనికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత భయంకరమైన లక్షణాలు ఉంటాయో తెలుసా? ఆ మనిషికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందండి? తిండి తినలేని ఆ వ్యక్తికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వ్యక్తికి కాళ్ళకి చేతులకి సంఖ్యలు కట్టిన ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరా? ఆ వ్యక్తిని బాగు చేసే నాదుడే అక్కడ లేడా? మరి ఆ ఊర్లో ఉంటారు కదా, అలాంటి అపవిత్ర ఆత్మ పెట్టిన దయ్యాలని విడగొట్టేవారు, విడిపించేవారు ఉంటారు కదా, మరి ఎవరు విడిపించలేదేంటి ఈ వ్యక్తిని? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యో గొలుసులే తెంపేసుకొని సమాధుల్లోనికి కొండల్లోనికి పారిపోతున్నాడే, అంత బాధపడుతున్నాడు, రాళ్లతో తన శరీరాన్ని నలగొట్టేసుకుంటున్నాడే, తను గాయపరుచుకుంటున్నాడే, అంత బాధకి గురవుతున్నాడు. కానీ ఏ వ్యక్తి ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారా? ఎవరు లేరు ఆ వ్యక్తిని బాగు చేయడానికి. ఆ వ్యక్తిని అపవిత్రాత్మ పెట్టిన, దయ్యము పెట్టిన వ్యక్తిని బాగు చేసే నాదుడే లేడా? ఆ మనిషే లేడా? అలాంటి వారిని అలా వదిలేస్తూనే అంత బాధకి గురవుతున్న వ్యక్తి మీద జాలిపడేవారే లేరా? ఆ వ్యక్తి మీద కనికరించేవారే లేరా? ఆ వ్యక్తిని బాగు చేయాలని ఆలోచించేవారే లేరా? అంటే ఇదిగో మనకి ఆనాటి దినం బైబిల్ గ్రంథంలో అప్పుడు జరిగిన సందర్భం మనం పరిశీలన చేసినట్టయితే ఎవరు బాగు చేయలేరండి. ఏ వ్యక్తి బాగు చేయలేదు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిని ఎవరు బాగు చేశారో తెలుసా? ఆ వ్యక్తికి ఎవరు లయము చేశారో తెలుసా? ఆ దయ్యాన్ని ఆ వ్యక్తిలో నుంచి బయటికి పంపించింది ఎవరో తెలుసా? ఇదిగో ఈరోజు మేము ఆరాధిస్తున్నామే దేవుడు, ఈరోజు మనం అందరం స్తుతిస్తున్నామే, పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామే, ఆయన మాటలు ప్రకటిస్తున్నామే, ఆయన మాటలు వింటున్నామే, ఆయన గ్రంథాన్ని చదువుతున్నామే. ఆ వ్యక్తి, ఆ దేవుడే, ఆ యేసు ప్రభు వారే ఆ వ్యక్తిలోనున్న దయ్యాన్ని బయటికి పంపించాడు. చూపిస్తున్నాను అన్నమాట. అదే మార్కి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారు దూరం నుండి యేసుని చూశాడంట. దూరం నుండి యేసుని చూశాడు. అయ్యో ఎన్నో చోట్లకి వెళ్ళానే, ఎన్నో ప్రాంతాలకి వెళ్ళానే, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానే, అది చేశాను, ఇది చేశాను, వారు ఏది చేయమంటే అది చేశాను, కానీ నాలో నుంచి దయ్యాన్ని ఎవ్వరు వెళ్ళగొట్టలేకపోయారని యేసుని చూసి, దూరం నుంచి యేసుని చూశాడు. యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. ఆయనకి నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా వస్తున్నాడు. అయ్యో ఈ వ్యక్తిలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆ వ్యక్తి వస్తున్నాడు. దూరం నుంచి ఆ వ్యక్తి చూశాడు. చూసి ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఏమని అంటుందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో మీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట మీకు ఆనబెట్టుచున్నాను. బిగ్గరగా కేకలు వేస్తున్నాయి.
బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. అపవిత్రాత్మని పోగొట్టిన నాథుడు భూమి మీద లేడా? ఉన్నాడు. ఆ ఉన్న వ్యక్తి ఎవరో మీరనుకున్న వ్యక్తి కాదు. మీరు దగ్గర డబ్బులు తీసుకొని ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఇది చేయండి, అది చేయండి అని మీ దగ్గర ఎన్నో డబ్బులు గుంజేస్తారు. అలాంటి వారు నాకు తెలిసిన వారు కాకినాడలో చాలామంది ఉన్నారు. దయ్యములు పోగొడతాము, గ్లాసులోకి ఎక్కిస్తాము, బాటిల్లోకి ఎక్కిస్తాము, ఇదిగో పలానా చోటకి పంపించేస్తాము, పలానా చోట మాకు మాంత్రికులు ఉన్నారు, పలానా చోట మేము విద్యలు నేర్చుకున్నాం అనుకున్న వారు కాకినాడలో ఎంతోమంది నాకు తెలుసు. అలాంటి చోటలకి నేను తీసుకువెళ్ళిన సందర్భాలు నాకున్నాయి. ఎవ్వరూ ఒక వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని పోగొట్టలేరు. ఆ దయ్యము పోవాలంటే ఆ దయ్యము పోగొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి దేవుడు, అలాంటి వ్యక్తి, అలాంటి మనుషుడు ఎవడైనా, అలాంటి నాథుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఇదిగో ఈరోజు మనం ఆరాధిస్తున్నామే దేవుడు, మనము ప్రకటిస్తున్నామే దేవుడు, మనం స్తుతిస్తున్నామే ఆ యేసు క్రీస్తుకే లొంగుతాయి అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికి భయపడవు, ఎవ్వరికి తల వంచవు, సాష్టంగా పడడానికి ఎవ్వరికి అంత దమ్ము ఎవ్వరి దగ్గర లేదు. యేసుకు తప్ప, యేసుకే భయపడతాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో మాకేమి పని? మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా అని అంటున్నాయి. వాళ్ళు ఉన్న దయ్యం మాట్లాడుతుంది. దేవుని కుమారుడికి అంత శక్తి ఉన్నది. సర్వోన్నతుడైన దేవునికి అంత శక్తి ఉన్నదండి, అంత శక్తిమంతుడు. అందుకే పాట పాడాము కదా, ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది. ఏమున్నది? ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. ఆయన మాటలకు అంత శక్తి ఉన్నది. ఆయన మాటలు వింటున్న వారు ఎవ్వరూ నాశనం అయిపోరు. ఆయన మాటలు వింటున్న వారు ఎవ్వరో పాడైపోరు. ఆయన మాటలు వింటున్న వారు బాగుపడతారు. ఆయన మాటలు వింటున్న వారు సంతోషంగా ఉంటారు. ఆయన మాటలు వింటున్న వారు హ్యాపీగా ఉంటారు. ఎటువంటి గలిబిల్లు ఉండదు, ఎటువంటి మనశ్శాంతి లేని జీవితం ఉండదు. మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. డబ్బులు ఏం అవసరం లేదండి. మరి బయటికి తీసుకువెళ్తే ఎంత ఇస్తావా, అంత ఇస్తావా అని రేటు మాట్లాడుకుంటారు. ఒక దయ్యాన్ని మనలో నుంచి పోగొట్టడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ యేసు దగ్గరికి వస్తే, దేవుని మందిరానికి వస్తే మేము ఎంత ఇస్తే పోగొడతాం, మేము ఎంత తీసుకుంటామని ఎవరు బేరం ఆడరు తెలుసా? ఫ్రీ, ఖర్చులు లేవు. అవసరమైతే ఖర్చులు కూడా దేవుని సేవకులే పెట్టుకొని వారి ఆటోల మీద ఎక్కించుకొని మందిరాలకి తీసుకొని ఎన్నో అపవిత్రాత్మ దయ్యాలను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ శక్తి దేవునికి మాత్రమే తప్ప ఎవరి దగ్గర ఉండదు. అంత అపవిత్రాత్మ గొలుసులతో బంధించేసిన వ్యక్తిని గొలుసులను తంపేసుకుంటున్న బలము లేని వ్యక్తి అంత బలాన్ని పొందుకొని దయ్యము ద్వారా, అపవిత్రాత్మ ద్వారా పీడింపబడుతున్న వ్యక్తిని ఎవ్వరు బాగు చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దేవుడు ఉదయకాల సమయంతో మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా ఎలాంటి అవకాశం ఉంటే, మీరు ఎన్నో బాధలు పడుతుంటే, ఎన్నో సమాధానం లేని రాత్రులు, మనశ్శాంతి లేని జీవితం మీరు జీవిస్తే ఖచ్చితంగా ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అపవిత్రాత్మ పోగొట్టుకునే సత్తా ఉన్న దేవుడు. దయ్యాలని వెళ్ళగొట్టుకునే సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. వెళ్ళగొట్టాడు, తరిమాడు, సాష్టంగా పడిపోయి బ్రతమాలుకుంటున్నాయి దయ్యాలు ఆయన్ని. ఆయనకు అంత శక్తి ఉన్నది, ఆయన నామమునికి అంత ఘనత ఉన్నది గనక, ఆయనకంత బలవంతుడైన దేవుడు గనక ఆ రోజు దయ్యాలు ఆయన్ని వేడుకుంటున్నాయి, బ్రతమాలుకుంటున్నాయి. ఇంకొక సందర్భాన్ని చూపిస్తున్నాను అండి. ఒక వ్యక్తి, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడు. చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. మనుషులకి ఎవ్వరికి సాధ్యము కానివి నా యేసుకు మాత్రమే సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే తెలుసా? దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తమును సాధ్యము, మనుషులకి
సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యం. ఒక మనిషిని ఎవరైనా బ్రతికించగలరా? చనిపోతున్న వ్యక్తి, సమాధుల్లో పెట్టుతున్న వ్యక్తిని, అప్పటికే 4 రోజులు వాసన పెట్టిన వ్యక్తి, వాసన కొడుతున్న వ్యక్తిని ఎవరైనా బాగు చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ఏ గ్రంథాల్లోనైనా ఉందా? ఎప్పుడైనా విన్నారా? ఇటు చనిపోయే వ్యక్తి 4 రోజులు అవుతున్న వ్యక్తిని బ్రతికించడాన్ని యేసు ప్రభు అంటే, ఇదిగో గ్రంథం సెలవిస్తున్నది, పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తున్నది, పవిత్రమైన గ్రంథం సెలవిస్తున్నది. చనిపోయిన వ్యక్తిని 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని, అప్పటికీ కుళ్ళిపోయి వాసన కొడుతున్న వ్యక్తిని బ్రతికించాడు నా యేసు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యము. డాక్టర్ల వల్ల కానివి రోగాలను కూడా దేవుడు బాగు చేశాడు. డాక్టర్లు చనిపోతాడు, సాయంత్రాన్ని చనిపోతాడు, 1 గంటలో చనిపోతాడు, అరగంటలో చనిపోతాడని స్టేట్మెంట్ ఇచ్చి మనతో సంతకాలు పెట్టించుకున్న వ్యక్తులు 100లో బ్రతుకున్నారు తెలుసా? అప్పుడు అంటారు డాక్టర్లు, మా చేతుల్లో ఏమీ లేదండి, దేవుడే బ్రతికించాడు. మా ప్రయత్నం ఏం చేసాం, బ్రతకడు అనుకున్నాం, ఎలా బ్రతికాడో మాకు ఆశ్చర్యం అనిపిస్తుందని డాక్టర్లే స్టేట్మెంట్ ఇస్తారండి. డాక్టర్లే సాక్ష్యం ఇస్తారు. ఎలా బ్రతికాడు, అయ్యో బ్రతకడానికి అస్సలు ఎటువంటి అవకాశం లేదే, ఈ వ్యక్తి ఎలా బ్రతికాడు, ఎలా నడవగలుగుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా చూడగలుగుతున్నాడు, మాకు ఆశ్చర్యం అనిపిస్తుందని సాక్ష్యాలు మనం వింటున్నాం సమాజంలో. ఒక వ్యక్తికి భయంకరమైన యాక్సిడెంట్ అయింది, ఒక సేవకుడికి. ఆ సేవకుడు యూట్యూబ్ ఛానల్లో ఆయన సాక్ష్యం మనం వింటే, డాక్టరే వెళ్ళిపోయాడంట ఆ వ్యక్తిని చూసి. అస్సలు మొత్తం శరీరం సహకరించదండి, బాడీలో ఎముకలు ఏమి పని చేయవండి అని చెప్తున్న ఆ వ్యక్తి కొన్ని రోజులకే ఆ వ్యక్తి దగ్గరికి మరలా టెస్టులు చేయించుకోవడానికి వస్తే, మన యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఏడని అడుగుతున్నాడంట డాక్టరు. ఎవరిని? ఆయన్నే. అదేటండి నేనేనండి అంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. అయ్యో నువ్వు ఇలా నడవగలుగుతున్నావా, నీవు ఇలా మాట్లాడగలుగుతున్నావా, అసలు నువ్వు అవకాశం లేదు కదా అని అంటే, దేవునికి సమస్తము సాధ్యము. దేవుడి మీద ఆనుకుని ఉన్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని సహాయం కోరిన వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు అని ఏదైనా వారి పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 39వ వచనం, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైన గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పారు. 4 రోజులు అవుతుంది ప్రభువా, చనిపోయాడు ప్రభువా, బ్రతకడానికి అవకాశం లేదు, వాసన కొడుతున్నాడు, బాడీ కుళ్ళిపోయింది, స్మెల్ వస్తుంది అని చెబుతున్న ఆ వ్యక్తిని కూడా నా ప్రభు బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు నా దేవుడు నిన్ను నన్ను బాగు చేయలేడా? నిన్ను నన్ను స్వస్థపరచలేడా? నిన్ను నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వడా? ఒకసారి మీరు ఆలోచించండి. ఉదయకాల సమయంలో యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 40వ వచనము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో చెప్పాడు. తన అక్క అంటుంది, ప్రభువా 4 రోజులు అవుతుంది, చనిపోయాడు, వాసన కొడుతున్నాడు, కుళ్ళిపోయింది బాడీ, ఎలా ప్రభు, ఎలా సాధ్యం ప్రభువా అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నట్టుగానే అదే 11వ అధ్యాయము 43వ వచనములో బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు, సమాధుల్లో ఉన్న లాజరుని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో లేచిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోతున్న వ్యక్తి, సమాధుల్లో ఉన్న వ్యక్తి, అప్పటికే 4 రోజులు వాసన కొడుతున్న వ్యక్తి, స్మెల్ వస్తున్న వ్యక్తి ప్రేత వస్త్రాలతో లేచిపోయాడు తెలుసా? ఎంత అద్భుతం చూడండి. అందుకే నా దేవునికి సమస్తము సాధ్యము. ఏదైనా చేయగలడు. నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా విమోచకుడు, ఏదైనా చేయగలిగే సమర్థత కలిగిన దేవుడు నా యేసు ప్రభువు. అంత గొప్ప దేవుని నేను నమ్ముకుంటున్నాను, అంత గొప్ప దేవుని నా నోటను ఉచ్చరిస్తున్నాను, అంత గొప్ప దేవునికి నేను స్తుతియాగం చేస్తున్నాను, అంత గొప్ప దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, అంత గొప్ప దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక.
చనిపోతున్న వ్యక్తిని బ్రతికించాడు. దయ్యము పెట్టిన వ్యక్తిని విడిపించాడు. ఆ దయ్యము భారము నుండి, ఆ అపవిత్రాత్మ నుంచి ఆ వ్యక్తిని విడిపించి బాగు చేశాడు నా ప్రభువు. చనిపోతున్న వ్యక్తిని కూడా బాగు చేశాడు. మరొక సందర్భాన్ని చూపించి నా మాటలు ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మరొక మాట వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు నా దేవుడు. నీ పట్ల చేయగలడు, నా పట్ల చేయగలడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడిగా ఉన్నాడు. ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయనకి మన అవసరం ఉంటే, దేవుడికి మనం ఆయన చిత్తం మన పట్ల ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం చూడగలం. ఖచ్చితంగా ఆయన మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. చూడండి, 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని నా ప్రభు బ్రతికించాడు. నా ప్రభు ఆవిడి నడుముని నిట్టూరుగా తిన్నంగా చేశాడు. వంగిపోయిన ఆ నడాన్ని దేవుడు బాగు చేశాడు. తెలుసా, దేవుడు బాగు చేస్తాడు, ఏదైనా చేయగలడు. మీరు ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకం ఉంచితే ఆయన మహిమను చూస్తాము, ఆయన స్వస్థతలు చూస్తాము, ఆయన అద్భుతాలు మనం చూస్తాము. లోకాగా రాసిన సువార్త 13వ అధ్యాయము, లోకాగా రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము, ఈవిడికొక దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఇదొక్క దయ్యము. అంటే నడాలు వంగదీసే దయ్యాలు ఉంటాయా? ఉంటాయి. సమాధులు నడిపించే దయ్యాలు ఉంటాయంటే ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు లెగిసిపోతారో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అంటే ఆ వ్యక్తి కాదు. చాలామంది చూడండి, దయ్యం పెట్టిన వారిని ఏం చేస్తారంట? రాళ్ళతో క్షమించండి, చెప్పులతో కొడతారు, చీపురులతో కొడతారు, రకరకాలుగా కొడేస్తారు. దయ్యాన్ని తగులుతాయా? దెబ్బలు తగులుతాయా? ఆ మనిషి గాయపరచబడతాడు కానీ ఆ దయ్యానికి దాంట్లో మనలో ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మకు ఆ దెబ్బలు తగలవో తెలుసా? చెప్పులతో కొట్టేస్తారు, చీపులతో కొట్టేస్తారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అది కాదండి. కరెక్ట్ దగ్గరికి తీసుకొస్తే, దాన్ని వెళ్ళగొట్టే వ్యక్తి దగ్గరికి తీసుకొస్తే, ఆయన వెళ్ళగొట్టేవాడు ఎవడైనా ఉన్నాడని మీరు పరిశీలన చేసుకొని ఆయన దగ్గరికి తీసుకొస్తేనే తప్ప ఎవ్వరికీ లొంగవు. మీరు ఎన్ని చెప్పులెట్టు కొట్టినా, ఎన్ని చీపుర్లెట్టు కొట్టినా అవి పోవు. మీరు ఎన్ని కోరికలు కోరుకున్నా, ఆ అపవిత్రాత్మకి మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరిని బలిచ్చినా, ఎన్ని కోళ్ళు ఇచ్చినా, ఎన్ని మేకలు ఇచ్చినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఏమి ఆ వ్యక్తిలో నుండి పోదు. నాకు తెలిసిన వ్యక్తులను నేను అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకినాడలో చాలామంది తెలిసిన వారు ఉన్నారు. అలాంటి వారు డబ్బులు తీసుకొని చేతులెత్తేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కట్టుకథలు కాదు, కల్పనా కథలు కాదు, వాస్తవమే. ఒకసారి వస్తే అన్నీ చూపించి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మీ కళ్ళ ఎదుటగానే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 18 ఏండ్ల నుండి ఒక దయ్యము పెట్టిన ఆమె నడుము వంగిపోయిన ఆమెను కూడా ఎవ్వరు బాగు చేయలేదా అంటే అందరూ చేతులు ఎత్తేసారు, ఎవ్వరూ బాగు చేయలేదు. మరి ఆమె తిరుగుండదా? ఆమె తిరగలేదా? ఆమె డబ్బు ఖర్చు పెట్టలేదా? ఎక్కడికి వెళ్ళలేదా? ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదా? ఏ భూతమోడి దగ్గరికి వెళ్ళలేదా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళింది, కానీ పని అవ్వలేదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, ఎన్నో చోట్ల తిరిగింది, కొండల్లోకి వెళ్ళింది, లోయల్లోకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. ఆ ప్లేస్ అన్నారు, ఈ ప్లేస్ అన్నారు, అక్కడ బాగుంటుంది అన్నారు, ఇక్కడ బాగుంటుంది అంటారు. వస్తారు, ఇంకా అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అంటారు. నిన్నటి కాక మొన్న మా పిన్నితో నేను మాట్లాడుతుంటే ఆ పిన్ని అంటుంది ఒక అడ్రస్ చెప్పిందండి. అడ్రస్ చెప్తే ఎలాంటి దయ్యానన్నా వదలగొట్టేస్తాడని నాతో చెప్తుంది. కానీ ఆ అడ్రస్కి నేను వెళ్ళాను తెలుసా? ఆ అడ్రస్కి నేను ఒకప్పుడు వెళ్ళాను. ఆ అడ్రస్, ఆ పేరు, ఆ ఊరు, ఆ ఇల్లు అన్నీ నాకు తెలుసు. అప్పుడు వెంటనే చెప్పాను, పిన్ని అక్కడ కూడా పని జరగదని చెప్పాను. పని జరగదండి, ఎందుకంటే నేను తిరిగాం కనుక, కొంతమందిని తీసుకువెళ్ళాం కనుక
ఈరోజు ఎంత ధైర్యంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాం. దయ్యాన్ని పోగొట్టుకునే శక్తి ఎవరి దగ్గర లేదు. ఒక యేసు నామములో తప్ప ఎవరిని దయ్యము విడిచి వెళ్ళిపోదు. 18 ఏండ్లు నడుము వంగిపోయిన ఆ స్త్రీని ఎవరు బాగు చేశారంటే చూడండి 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, ఏమని పిలుస్తున్నాడంట? యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఎన్నో చోట్లకు వెళ్ళిందే, ఎన్నో ప్రాంతాలు తిరిగిందే, ఎన్నో వెళ్ళకూడని చోట్ల కూడా వెళ్ళిందే, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందే. మరి ఎవరు ఆమె నడుము వంగిపోయిన ఆమెను బాగు చేయలేదా అంటే చరిత్ర చెబుతుంది, బైబిల్ సెలవిస్తుంది, ఎవరు బాగు చేయలేదు. చూశాడు యేసుని, యేసు ఆమెను చూచాడు, పిలిచాడు, బాగు చేసి పంపించాడు, స్వస్థత చేసి పంపించాడు, ఆ దయ్యము నుంచి విడిపించి పంపించాడు. అంత శక్తి ఆయన నామమునికి మాత్రమే ఉన్నది. ఎవ్వరి వల్ల సాధ్యము కానివి నా దేవునికి సాధ్యము అవనివి చాలా ఉన్నాయి. మీరు ఎన్ని చోట్ల తిరగండి, పోనీ లాస్ట్ అవకాశం ఇవ్వండి. ఒక వ్యక్తులు ఏం చేస్తారంటే హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, అన్ని చోట్ల తీసుకెళ్ళి లాస్ట్ చనిపోయే క్షణంలో దగ్గరికి కూడా తీసుకొచ్చి బ్రతికించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే అన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు మీరు చేసి కాకుండా ఒక్కసారి ఈ మాటలు విన్నారు కదా, ఒక్కసారి ఈ మాటలు మనం వింటున్నాం కనుక మనకు తెలిసిన వారు, మన బంధువులు ఎవరైనా ఎలాంటి బాధలకి గురవుతున్న వారు, దయ్యముతో పీడింపబడుతున్నవారు, మనశ్శాంతి లేని వారు ఎవరైనా ఉంటే ఈ మాటలు విన్నవారు అందరూ ఒక్కసారి ఆలోచించండి. 18 ఏండ్లండి, 18 సంవత్సరాలంటే కుటుంబం ఎంత నలిగిపోయి ఉంటుంది, కుటుంబం ఎంత బాధలకి గురవు ఉంటుంది. 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయిన ఆ స్త్రీని ఎవ్వరు బాగు చేయలేదు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు ఆమెని బాగు చేయలేదు. మరొక మాట, అద్భుతమైన మాట నేను చెప్పిన మాటలు ముగిస్తున్నాను. ప్రపంచమంతా మోయలేని ఒక భారం ఒకటి ఉన్నది, అదే పాపం అనే భారము. ఆ భారాన్ని కూడా ఎవ్వరు తీయలేదు. మన పూర్వీకులు, మనం ఆరాధిస్తున్న దైవాలు ఏమీ ఒక మనిషి పాపము నుంచి విడిపించే దాఖలాలు కనిపించట్లేదు. ఆ పాపము నుంచి విడిపించే నాథుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా, మీ పాపము నుంచి ఎవ్వడో నిన్ను విడిపించలేడు. నువ్వు చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాలి గనక, నేను చేసిన పాపాలు ఎవ్వరు తీయలేరు గనక, మనందరి కొరకు ఒక వ్యక్తి మన పాపాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు గనక, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు, ఒక్క మాటతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. ఇక మనశ్శాంతి కావాలని ఆశపడుతున్నావా? నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదా? అయ్యో నేను పాపములో మునిగిపోయాను, పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి ఉన్నాను, నన్ను బ్రతికించే దేవుడే లేడని నువ్వు మొర్ర పెడుతున్నావా? నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు ఎదురు చూస్తున్నావా? అలాంటి పాపము నుంచి విడిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ డిసెంబర్ నెల 8వ తేదీన 2024 సంవత్సరంలో ఈ లోకములోనికి వచ్చి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దైవం మానవ ఆకారము ధరించి ఈ లోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను దైవ భారం నుండి విడిపించడానికి, నీకు నాకు మనశ్శాంతికి, నీకు నాకు ప్రశాంతను కలిగించడానికి, మనశ్శాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చాడండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం,
ఆ మరణం నుంచి మనం తెప్పించే ఏకైక దేవుడు ఈరోజు మేము ఆరాధిస్తున్న దేవుడు. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మనం ఇంకా అపరాధముల చేతను పాపముల చేతను చనిపోతున్న వారంగా ఉన్నప్పుడు మనలను దయ్యములతోనూ అపవిత్ర ఆత్మలతోనూ దురాత్మ సమూహములతో పీడింపబడుతున్న మనలను మనశ్శాంతి లేక జీవిస్తున్న మన కొరకు మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు మన బలహీనతల కొరకు చనిపోయిను. క్రీస్తు మన కొరకు చనిపోయి మనలను బలపరిచాడు దేవుడు, మనలను ధైర్యపరిచాడు. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో ఆదరణ ఉన్నది, ఆయన మాటల్లో స్వస్థత ఉన్నది. కనుక ఆయన మాటకి అంత శక్తి ఉన్నది, అంత శక్తి ఉన్నది ఆయన మాటకు. ప్రేమైన ప్రజలారా, ఒక్కసారి మనసు పెట్టి వినండి. 18 ఏళ్ళ నుంచి నడువంగిపోయిన ఆ వ్యక్తిని, ఆ స్త్రీను దేవుడు బాగు చేశాడు. 4 రోజులు సమాధుల్లో ఉన్న లాజరును, కుళ్ళు పుట్టుకున్న, స్మెల్ కొడుతున్న, వాసన కొడుతున్న ఆ వ్యక్తిని బ్రతికించాడు నా యేసు. ఎన్నో సమాధుల్లోనూ కొండల్లోనూ సంకెళ్ళతోనూ కాళ్ళకి చేతికి సంకెళ్ళి బంధించి ఒక మూలను కూర్చోబెడితే అవి తెంపేసుకొని సమాధుల్లో నివాసం ఉంటున్నాడు, కొండల్లోనూ నివాసం ఉంటున్నాడు. ఆ వ్యక్తిని నా దేవుడు బాగు చేశాడు. ప్రేమైన సంగమా, ప్రేమైన ప్రజలారా, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఎలాంటి బాధనైనా, ఎలాంటి దానినైనా మన దేవుడు రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు. మన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం ఆయనకి సాధ్యము. ఎన్నోసార్లు మనం బాధపడతామే, అయ్యో నా బాధ నుంచి విడిపించే నాదుడే లేడా, అయ్యో నా జీవితం నుంచి మనశ్శాంతి ఇచ్చే దేవుడే లేడా అని మనం ఎన్నోసార్లు బాధపడుతున్నప్పుడు ఆ బాధను ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆ దేవుని సహాయము కోరితే మనందరికీ మనశ్శాంతినిస్తాడు, మనందరికీ స్వస్థతనిస్తాడు, మనందరికీ నిత్య రాజ్యానికి దేవుడు మనందరిని తీసుకువెళ్తాడు. కనుక ఒక్కసారి మీరందరూ ఈ మాటలు మీ మనసును పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఎవరు చేయలేని పనులు కూడా నా దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులు చేయలేనివి మనుషులకి అసాధ్యము, కానీ నా దేవునికి సమస్తము. మనుషులకి సాధ్యము కానివి నా దేవునికి సమస్తము సాధ్యపరిచిన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కనుక అలాంటి దేవుని మనం అందరం ఇంకా స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవితకాలం అంతా ఆయన కొనియాడుతూ ఆయన ప్రకటించే వారిగా మనం అందరం ఉందాం. ఈ మాటలు ఉంటున్న వారు కూడా ఒక్కసారి మీరు మనసు పెట్టండి. ఇలాంటి మీ సహాయం మీరు కావాలని ఆశపడితే ఖచ్చితంగా మీకు మేము అందుబాటులో ఉంటాము. ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మీకు నేర్పిస్తాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఒక్కసారి దేవునికి మీ మనసు పెట్టి మాటలు ఇప్పటి వరకు మీ అందరికీ మరొకసారి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయతో